వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈ రోజు దాన్ని వీళ్ళు అమ్ముకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి విధంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, దీనికి మరి ర్యాలీలు నిర్వహించాలనేటువంటిది మా పార్టీ యొక్క పిలుపు మేరకు ఈ రోజున మెండపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది, ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం పేదవాడికి అందాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన రావడానికి గల కారణం కూడా, ఆ ఆలోచన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు రావడానికి గల కారణం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోవిడ్ అనేటువంటిది వచ్చింది 2021 వరకు. ఈ కోవిడ్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. అయితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు, ఎక్కడైతే ప్రైవేటు హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఏ ఉంటాయిట్లోని ఈ పేషెంట్లుగా ఉన్నటువంటి కోవిడ్ సోకిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వైద్యం చేయించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత 2022 వచ్చేటప్పటికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను చూసాం కాబట్టి భవిష్యత్తు తరాల వారేటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంలో విద్య వైద్యం అనేటువంటిది పేదవాడికి అందుబాటులోకి రావాలి. దాని ద్వారా మరి వైద్య విద్య ద్వారా ఎక్కువ మంది పేదవాళ్ళు చదువుకుని డాక్టర్లు కావాలనేటువంటి, హాస్పిటల్ తీసుకురావటం వల్ల కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందాలనేటువంటి, పెద్ద పెద్ద హాస్పిటల్, జిల్లాకు ఒక హాస్పిటల్ కట్టాలనేటువంటి దశలో 17 హాస్పిటల్స్, 17 జిల్లాల్లో 17 హాస్పిటల్స్ కట్టాలనేటువంటి ఒక ఆలోచన చేశాడు. అయితే దీనికి ముందు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక హాస్పిటల్ పెట్టాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2017లో. 2017 నుంచి 19 వరకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక హాస్పిటల్ కూడా తీసుకురాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ కట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి దానికి 8,400 కోట్ల రూపాయలు డబ్బు అవుతుంటే దానికి అయ్యే ఖర్చు అంతా కూడా నాబార్డు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని దానికి ఫైనాన్సర్ టైప్ కూడా చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా 5 హాస్పిటల్స్ చాలా వరకు పూర్తయ్యి, మెడికల్ కాలేజీల్లో కొన్ని కాలేజీల్లో అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఎన్ని సీట్లు ఇచ్చారేంటి అనేటువంటిది వేల పేపర్లు అంతా డీటెయిల్గా రాయటం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండగా ప్రభుత్వం మారిపోవటం, ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుని అవన్నీ కూడా రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి అమ్ముకోవటం కోసం చూస్తున్నటువంటి ప్రయత్నం ఇది. పేదవాడు రేపు హాస్పిటల్కి వెళ్తే లక్షలు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. పేదవాడు కొడుకుని చదివించాలంటే కోట్లు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రెండు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ విధంగా వాళ్ళకి విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి వీల్లేదు. పాత కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని 17 కాలేజీలకు ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయకుండా వాటిని మీరు ఏ పేరుని మార్చుకోండి, ఏదైనా చేయండి, కానీ ఈ ప్రభుత్వం నిర్వహించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మా పార్టీ యొక్క డిమాండ్. దీంట్లో నాకు తెలుసున్నంత వరకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇది చాలా డబ్బు కావాలి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటున్నారు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈవేళ 3 లక్షల కోట్ల రూపాయలు, 2,50,000, 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ సంవత్సరానికి. ఈ బడ్జెట్లో సంవత్సరానికి ఒక 2,000 కోట్లు ఈ కాలేజీలకన్నీ తీసుకొచ్చి పెడితే 3 సంవత్సరాల్లోనే మొత్తం కాలేజీలన్నీ పూర్తయిపోతాయి. కాలేజీలు పూర్తయిపోయిన తర్వాత 100,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కాలేజీ ప్రాపర్టీయే కానీ, దానికి ఉన్నటువంటి భూములే కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక ఆదాయం కింద ఉంటాయి, ప్రభుత్వ ఆస్తి కింద ఉంటాయి.
లక్షల కోట్లు విలువ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాటిని తీసుకెళ్లి ఈవేళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయటం అనేటువంటిది చాలా చాలా అన్యాయం. ఈరోజు 2,60,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ సంవత్సరన్నర కాలంగానే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఏం చేసినట్టు ఈ డబ్బు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు 3 లక్షల కోట్లు చేశారు, 4 లక్షల కోట్లు చేశారు, 5 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. మరి సంవత్సరన్నర కాలంలోనే 2.5 లక్షల కోట్లు చేశారు అప్పు. దాంట్లో ఒక 5,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టుంటే హాస్పిటల్స్ అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. రేపు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే ప్రైవేట్ వాళ్ళు ఎంతవరకు పేదవాడికి వైద్యం చేస్తారు, ఎంతవరకు పేదవాడికి విద్యను అందిస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటిది తెలియజేస్తూ, మీరు డబ్బులు తీసుకోవటం కోసం ఈ కాలేజీలను అమ్మేయటం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా తిప్పికొడతాం. మేము 1 కోటి మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల చేత సంతకాలు చేయించి గవర్నర్ దగ్గర కూడా తీసుకెళ్ళిన ప్రోగ్రాం కూడా మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చాడు. ఆ ప్రకారంగానే మీ కార్యక్రమం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.